వీడియోలు తీయడానికి ఆ ఊరు ఈ ఊరు వెళ్తున్నాం కానీ పక్కనే ఉన్న అమరావతి వెళ్ళలేదు. ఇంకా సండే ఎర్లీ మార్నింగ్ లేచి బయలుదేరిపోయాం. కుర్రోళ్ళం కదా, ఉడుకు రత్తం, ఇంట్లో టిఫిన్ చేయలేం. అందుకే ఆన్ ది వేలో టిఫిన్ చేద్దామని రేవేంద్రపాడులో ఆగాం. మేము తెనాలి నుంచి ఎప్పుడు విజయవాడ వెళ్ళాలన్నా ఈ రూట్ నుంచే వెళ్తాం, కానీ ఎప్పుడు ఈ హోటల్ని పట్టించుకోలేదు. ఈ హోటల్ చూసారుగా, చదలవాడ అన్నపూర్ణమ్మ గారి హోటల్ అంట. చాలా ఫేమస్ అని యూట్యూబ్లో వినడమే, మేము ఎప్పుడు ట్రై చేయలే. నాకు పర్లేదు, మా వాళ్ళు మాత్రం యావరేజ్ అంటున్నారు. ఇలా స్పెషాలిటీ వచ్చేసి జిలేబీ 100% ఆర్గానిక్ బెల్లంతో చేస్తారంట. ఇంకా ఎర్లీ మార్నింగ్ అయినా సరే టిఫిన్ కంప్లీట్ చేసుకొని ఈ జిలేబీ తీసేసుకున్నా. జిలేబీ అయితే చాలా బాగుంది. తెనాల్లో కూడా జిలేబీ ఉంటుంది, చాలా బాగుంటుంది. కాకపోతే ఇక్కడ 100% ఆర్గానిక్ బెల్లంతో చేశారు. టేస్ట్ కొంచెం డిఫరెంట్గానే ఉంది, బట్ నైస్, ట్రై చేయొచ్చు. ఇంక ఇది కంప్లీట్ చేసుకొని మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసాం. మనం వయా మంగళగిరి నుంచి అమరావతి వెళ్తున్నాం. పర్టికులర్గా ప్లాన్ ఏం లేదు, ఆన్ ది వేలో తగిలే ప్లేసెస్ అన్నీ చూసేయడమే. ఈ రూట్లో వెళ్ళేటప్పుడు ఫస్ట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ వచ్చింది, అదే మన సచివాలయం. మందడం అనే గ్రామానికి చివరిలో ఈ సెక్రటేరియట్ ఉండిద్ది. మనం రాజకీయ నాయకులం కాదు కాబట్టి మనం బయట నుంచి చూడడమే. బయట నుంచి అంటే కొంచెం దూరంగానే, దట్టు ఇప్పుడే గవర్నమెంట్ ఫామ్ అయింది, ఫుల్ సెక్యూరిటీ. కొంచెం అలౌ చేస్తే బయట నేమ్ బోర్డు ఉందిగా, దాని ముందు ఫోటోలు వీడియోలు తీసుకోవచ్చు. అంతకుమించి ఇక్కడ చూడడానికి కానీ వెళ్ళడానికి కానీ ఏం లేదు. కావాలంటే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కింద రావచ్చు, లేదా స్కిప్ చేసేయచ్చు. ఇంకా తర్వాత ఆన్ ది వేలో తగిలేదే హైకోర్టు. ఇక్కడ కొంచెం అదృష్టం బాగుంది, కొంచెం లోపలికి అలౌ చేశారు. ఈరోజు సండే అవడం కూడా దానికి ఒక రీజన్ అనుకుంటున్నాం. జనరల్ డేస్లో అయితే రష్ బాగా ఉండేదిగా హైకోర్టు, ఈ రోజు అసలు జనాభా లేరు. సెక్యూరిటీని అడిగితే లోపలికి వెళ్ళిపోవచ్చు అన్నారు, ఇబ్బంది ఏం లేదు. ఇంకా అలా లోపలికి వెళ్ళిపోయి ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాం. జనరల్ డేస్లో ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉండిద్దో తెలియదు, లోపలికి ఎలా చేస్తారో లేదో కూడా తెలియదు. కాబట్టి కొంచెం చూసుకొని రండి వచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే. జనరల్గా పిల్లల్ని లేదా ఊర్లను దత్తక తీసుకోవడం మనం చాలాసార్లు చూసాం, కానీ ఇక్కడ కొంచెం వెరైటీగా చెట్లను దత్తక తీసుకున్నారు. అండ్ ఎవరైతే దత్తక తీసుకున్నారో వాళ్ళ పేరును కూడా ఆ చెట్టుకు తగిలిచ్చారు. ఈ కాన్సెప్ట్ అయితే బాగుంది. ఇది కోర్టు ఎదురు కాబట్టి మొత్తం దత్తక తీసుకున్న వాళ్ళు కూడా లాయర్లు, జడ్జిలే ఉన్నారు. ఈ చెట్టు కానీ తెచ్చింది అనుకో, కోర్టులో అలా సావగొడతారేమో. ఇంకా బయట ఎండ 38 డిగ్రీలు ఉంది. దారిలో బండి నడుపుకుంటూ వచ్చేటప్పుడు అయితే తుక్కు రేగిపోతుంది. ఇక్కడ చెట్లు ఉండడం వల్ల అనుకుంటా చాలా చల్లగా ఉంది. అలా కాసేపు రెస్ట్ తీసుకొని నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలని డిసైడ్ అయ్యాం. ఇంకా నెక్స్ట్ పెద్దగా ఉండే ఆ బుద్ధుడి బొమ్మ దగ్గరికి వెళ్ళాలని డిసైడ్ అయ్యాం. అది వచ్చేసి అమరావతి సిటీలో ఉంది. మరి ప్రజెంట్ మనం ఉన్నది ఎక్కడ అంటే అమరావతి క్యాపిటల్ రీజియన్లో ఉన్నాం. మనం ఇప్పుడు వెళ్ళాల్సింది అమరావతి సిటీ. ఇంక బయలుదేరిపోయాం. హైకోర్టు నుంచి అమరావతి సిటీ వెళ్ళేటప్పుడు దారిలో వైకుంఠపురం అనే ఒక టెంపుల్ కూడా తగిలిద్ది. టెంపుల్ బాగుండిద్ది అని చెప్పి చాలా యూట్యూబ్ వీడియోస్లో కూడా చూసాం. ప్రజెంట్ మాకు టైం లేక మేము వెళ్ళలేదు. సో అది కొంచెం కొండపైన ఉండిద్ది, ఎక్కాల్సి వచ్చింది. ఒకవేళ మీకు కానీ టైం కానీ ఉంటే కంపల్సరీ వెళ్ళండి, చాలా బాగుంటుంది. ఇంకా అలా ఒక 25 కిలోమీటర్లు వెళ్ళాక అమరావతి సిటీ వచ్చింది. ఫస్ట్ వచ్చేసి టెంపుల్కి వెళ్ళిపోయాం. అమరలింగేశ్వర స్వామి టెంపుల్ కృష్ణానది ఒడ్డున చాలా పీస్ఫుల్గా చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే గుళ్ళోకి వెళ్ళేసి కృష్ణానది దగ్గరికి వెళ్ళాం. నది అయితే మొత్తం ఎండిపోయింది, దట్టు ఎండాకాలం కదా. ఇంకా స్వామి దర్శనం చేసేసుకొని కాసేపు గుడిలో టైం స్పెండ్ చేసి ఇంక బయటకు వచ్చేసాం. గుడికి దగ్గరలోనే ఒక మ్యూజియం ఉంది. ఫస్ట్ అయితే ఆ మ్యూజియంకి వెళ్ళిపోయాం. మ్యూజియం అయితే టెంపుల్కి చాలా దగ్గరలోనే ఉండిద్ది. ఎంట్రీ ఫీజు కూడా 5 రూపాయలే. కాకపోతే మ్యూజియం చాలా చిన్నది, జస్ట్ ఒక 10 మినిట్స్ కూడా పట్టదు మీరు చూడడానికి. బౌద్ధ కాలానికి చెందిన శిల్పాలు, వాళ్ళు వాడిన వస్తువులు అవే ఎక్కువగా ఉంటాయి. సున్నప్రాయితో చేసే శిల్పాలు మాత్రం చాలా ఉన్నాయి. నేను ఇంకా చాలా ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళా, బట్ అంత లేవు. అలానే స్కిప్ చేసే ప్లేస్ ఏం కాదులే, చూడొచ్చు. ఈ అమరావతి టెంపుల్ నుంచి మ్యూజియంకి వెళ్ళే దారిలో ఇంకొక ప్లేస్ కూడా తగిలిద్ది. అదేంటంటే పెద్ద బౌద్ధ స్తూపం ఉన్న ఒక ఓపెన్ ప్లేస్. నాకు తెలిసినంత వరకు అయితే ఆంధ్రప్రదేశ్లో ఇదే చాలా పెద్ద బౌద్ధ స్తూపం. మాకు టైం లేక దాన్ని స్కిప్ చేసేసాం. మీరు ఒకవేళ వస్తే వెళ్ళండి. ఆ ప్లేస్లో ఈ బౌద్ధ స్తూపం తప్పితే ఇంకేం ఉండదు. జస్ట్ ఒక 5 మినిట్స్ to 10 మినిట్స్ పట్టిద్ది అంతే. ఇంక ఇవన్నీ ముగిచ్చేసుకొని మన ఫైనల్ డెస్టినేషన్కి వెళ్ళిపోయాం. ఎండ మాత్రం విపరీతంగా ఉంది. పొద్దున్న రేవేంద్రపాడులో టిఫిన్ చేసాం. ఇందాక మ్యూజియం బయట ఏమో ఐస్ క్రీమ్ తిన్నాం. ఈ 2 తప్పితే కడుపులో ఏం లేవు. ఆ సంగతి ఓకే, కానీ ఈ ఎండదెంపకి వీళ్ళిద్దరు అయితే అయిపోయేటట్టున్నారు. ఇంక అప్పుడు తగిలింది ఈ సోడా బండి. చల్లగా లెమన్ సోడా తాగేసరికి ప్రాణం అయితే లేసొచ్చింది. ఇంకా లేచిన ప్రాణాలతో పక్కనే ఉన్న బుద్ధుడి బొమ్మ దగ్గరికి వెళ్ళిపోయాం. వీడియోస్ ఫొటోస్ తీసుకోకూడదని బయట అంటించింది, అయినా సరే మనం తీసుకున్నాం. అంత దూరం నుంచి వచ్చింది వీటి కోసమే కదా, తీసుకోకుండా ఎలా ఉంటాం. ఇంకలా బొమ్మ లోపల ఒక రౌండ్ వేసి బయటికి వచ్చేసి ఇంటికి బయలుదేరిపోయాం. సో అదనమాట అమరావతి సంగతులు. ఎలా ఉంది వీడియో? నచ్చిందా? నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీ మెంబర్స్తో ఈ వీడియోని షేర్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక 10 లైక్స్ తెప్పించండి. నెక్స్ట్ సండే ఇంకో మంచి డెస్టినేషన్ ఎక్స్ప్లోర్ చేద్దాం. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.